హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. అమరావతి రైతులకు గుడ్ న్యూస్. కూటమి గెలవగానే మొదలు పెట్టారు. అసలు అమరావతి రైతులందరూ మీ అందరూ గుడ్ న్యూస్ అండి. అసలు ఏంటి ఆ గుడ్ న్యూస్ చూద్దాం. అమరావతి ప్రాంతంలో మళ్ళీ పనులు మొదలయ్యాయి. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో గురువారం నుంచి పిచ్చి మొక్కలను పారిశుద్ధ కార్మికులు తొలగిస్తున్నారు. సో అమరావతి క్యాపిటల్ గా అయిపోయింది ఏపీకి. సో ఇప్పుడు అక్కడ పెరుగుతున్న పిచ్చి మొక్కలను అన్ని తొలగించే ప్రయత్నంలో ఉన్నారంట. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సిఆర్డీఏ అధికారులు ఇప్పుడు ఆగమేఘాలపై పనులు చేయడం చూసి ఆశ్చర్యంగా ఉందన్నారు రైతులు. ఇప్పటికైనా అధికారులు కదిలొచ్చి పనులు చేస్తున్నంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సిఆర్డీఏ వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి అన్ని పనులు చేస్తున్నారు. సో ఎంతో కాలం అంటే 4.5 years వాళ్ళు వర్క్ చేసి ఏదైతే ఉద్యమం చేశారో ఇప్పుడు వాళ్ళకి ఒక రిజల్ట్ కనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారంట. అంతేకాదు అమరావతిలోని రోడ్లు శుభ్రం చేస్తున్నారు, లైట్లను కూడా మరమ్మతులు చేస్తున్నారు. ఇప్పుడు రోడ్లు లైట్స్ అన్ని క్లీన్ చేస్తున్నారంట. అమరావతిలో ఆసక్తికర పరిణామం రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో పనులు. ఆశ్చర్యపోయిన అమరావతి ప్రాంత రైతులు అంటే ఇదే. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో అమరావతిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. త్వరలో గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుంది. సో ఇప్పుడు ఒక వింత విచిత్ర సంఘటన జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో గుంటూరు జిల్లా ఉదండరాయుని పాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పట్టించుకోలేదు. యాక్చువల్గా అప్పుడు రాజధాని శంకుస్థాపన ప్రాంతం ఏదైతే జరిగిందో అది పట్టించుకోలేదు గత ప్రభుత్వం. అయితే తాజాగా సిఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో ఉన్న పిచ్చి మొక్కల్ని అలాగే అక్కడ ఉన్న చెత్తను పారిశుద్ధ కార్మికులు తొలగిస్తున్నారు. ఎక్కడైతే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు వచ్చి నీళ్లు పోసి అక్కడ ఏదైతే శుద్ధి చేశారో ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు అన్ని పెరిగిపోయాయంట. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసే పనులు ఉన్నారంటే పారిశుద్ధ కార్మికులు. అలాగే రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్ ను ఊర్చి శుభ్రం చేస్తున్నారు పారిశుద్ధ కార్మికులు. రోడ్లపై లైట్లకు కూడా మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం శంకుస్థాపన ప్రాంతాల్లో భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు భద్రత కూడా పెరిగిందంటే ఏరియాలో. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఇంత పనులు చేపట్టడం విశేషం. సిఐడిఏ అధికారుల ఆదేశాలతో ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నట్లు పారిశుద్ధ కార్మికులు తెలిపారు. సిఐడిఏ అధికారులు తెలిపారండి క్లీన్ చేయమని. మళ్ళీ అమరావతికి మంచి రోజులు వచ్చాయంటే అక్కడ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కొత్త ప్రభుత్వం ఏర్పాటైనాక తర్వాత అమరావతి ఉద్యమం శిబిరాలను కూడా తొలగిస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పడగానే వాళ్ళు గతంలో ఏదైతే ఉద్యమాలు చేస్తారో అన్ని పీకిబాటు దొబ్బుతారని కూడా తెలిపారు. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 12వ తారీఖు. రాసి పెట్టుకోండి. అదే రోజు ప్రమాణ స్వీకారం వేదిక పైన అమరావతి రైతులకు హామీలు ఇచ్చి ఉద్యమం నిర్వహణ చేస్తామని చెప్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సింది. మొత్తానికి ఏంటంటే 2019 డిసెంబర్ 15 అమరావతి ఉద్యమం ప్రారంభం కాగా ఎన్ని అడ్డంకులు దాటినా 16-32 రోజుల పాటుగా సాగుతున్నది. యాక్చువల్గా ఉద్యమం చేశారని పాపం 2019 రైతులందరూ. సో 16-32 రోజులు ఉద్యమం చేస్తే సాధించుకున్నారు. అమరావతి రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి వరకు మహాపాదయాత్ర చేసిన సంగతి తెలిసిన తర్వాత అమరావతి నుంచి అరసవల్లి వరకు మరో పాదయాత్ర చేశాం. మొత్తం అమరావతి రైతులకు ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటంటే అక్కడ మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేశారంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారంగా అమరావతి ప్రాంతం అంతా డెవలప్ కాబోతుంటే సో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా బాగా డెవలప్ కాబోతుందంటే ఇప్పుడు మంచి ప్రాంతం కాబట్టి. సో ఎవరు అధైర్యపడకండి అమరావతి రైతులారా, మీ అందరికి మంచి రోజులు వచ్చాయి. ప్రజాప్రభుత్వం వచ్చింది. ఎవరు అధైర్యపడకండి, చేయకండి. మీకు 12 తర్వాత మంచి రోజులే రాసి పెట్టుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.